మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము వంజరం ఇగురు తీసుకొచ్చాను. ఈ వంజరం చేపని కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ఇతర చేపలతో పోల్చుకుంటే దీనికి టేస్ట్ లో సమానమైన చేప ఏదీ లేదు. దీన్ని సరిగ్గా వండుకోవాలి కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే ఒక విషయం, నేను ఒక వెయింగ్ మెషిన్ తీసుకున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అక్యురేట్ గా వెయిట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో చూడండి, అందులో ఇంకా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేపల కూర చేయాలంటే ముందు చేపని మ్యారినేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ మ్యారినేషనే. బౌల్ తీసుకోండి, వంజరం చేపని తీసుకోండి, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు ఈ 3 యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని టచ్ చేయకండి. ఒక కడాయి తీసుకోండి, కడాయిలో 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వీటిని యాడ్ చేసుకుని చిటపట్లాడించండి. ఇప్పుడు 1 కప్ అన్నియన్ని తరుక్కుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా క్వాంటిటీని పెంచుకోవచ్చు. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని మన ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా కుక్ చేయాలి. వన్స్ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి వీటిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటా వేసుకోవాలి. టమాటా బాగా మెత్తబడేలా కుక్ చేయాలి. టమాటా మెత్తబడిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మరిగించండి. వీడియోలో చూపించిన విధంగా పొంగొచ్చిన తర్వాత కవర్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది ఫ్లేవర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు కవర్ తీసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి కవర్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేయాలి. వన్స్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఫిష్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. ఫిష్ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అయితే మనము మ్యారినేషన్ అప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చేపల్ని, వాటిని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి. ఫిష్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. ఒకసారి కలిపి మళ్ళీ కవర్ చేసి ఒక 15 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా లో ఫ్లేమ్ లో మనము రిపీటెడ్ గా కుక్ చేయడం వల్ల మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి ఫ్లేవర్ ని కూడా మన కర్రీ అబ్జర్వ్ చేసుకుంటుంది. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. మన ఫిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు గరిట లేకుండానే మిక్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇంకేమైనా చిన్న అనుమానం ఉంటే ఒక ఫోర్క్తో చేప మధ్యలో పొడిచి ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేస్తే చాలా సింపుల్గా అది విడిపోవాలి. ఇలా విడిపోయిందంటే మన చేప 100% కుక్ అయిపోయిందని అర్థం. ఇలా చేసుకుంటే చేపల ఎగురు బ్రహ్మాండంగా వస్తుంది. ఎంత బాగుంటుందంటే ముక్కలు లేకపోయినా సరే వట్టి కూరతోనే అన్నం లాగించేయచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.